హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు ఊడ్చి తుడిచి స్నానం చేసిన తర్వాత వంటలు స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే గారెలు చేస్తున్నాను, మినప గారెలు. దానికోసం అయితే మిక్సీ పట్టేశాను. మినపప్పు రాత్రి నానబెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టేశాను. ఇది పులిహోర కోసం చింతపండు ఉడకబెట్టి పెట్టేసా. ఇది కూడా నైటే పెట్టేసుకున్నా అట్లా. తర్వాత పూర్ణం బూరెల కోసం బియ్యం మినపప్పు నానబెట్టేసి రాత్రి ఇప్పుడు రుబ్బేసాను అనమాట. ఇదేమో ఉగాది పచ్చడి కోసం చింతపండు నానబెట్టేశాను. ఇప్పుడు చేసేది ఏంటంటే ఈ పిండి ఏంటంటే భక్షాల కోసం. ఇక్కడ తెలంగాణలో భక్షాలు అంటారు, మా సైడ్ బొబ్బట్లు అంటారు అనమాట. దానికోసం నేను ఆశీర్వాద్ గోధుమ పిండి కొంచెం మైదా కొంచెం రెండు మిక్స్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని రెండు మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి భక్షాలు అనేది. ఉట్టి గోధుమ పిండితో చేసుకున్నా బాగుండదు, అలాగని మైదా పిండితో చేసినా బాగుండదు. ఈ రెండు మిక్స్ చేసి చేసుకుంటే చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి అనమాట, దూదుల్లాగా. అదైతే ఇప్పుడు వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎట్లా కలుపుకోవాలంటే ఇది మనకి చపాతీ చేసుకుంటాం కదా, ఆ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కలుపుకోకూడదు పిండి. కొన్ని వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే బాగా మెత్తగా ఉంటుంది అనమాట పిండి. ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా కలిపిన తర్వాత మినిమం ఒక 1 అవర్ అన్న పక్కన పెట్టేసుకుంటే స్మూత్గా అయింది పిండి. అప్పుడు భక్షాలు బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇదైతే పక్కన పెట్టేస్తాను. మా కోమలి నందిని కూడా లేచారు, ఉదయాన్నే స్నానం కూడా చేసేసారు వాళ్ళైతే. ఇప్పుడు ఇదేంటంటే పూర్ణం, ఇది కూడా నేను నైటే చేసి పెట్టేసుకున్నా. ఉదయం అంటే కుదరదు, కొంచెం టైం పట్టిద్ది కాబట్టి రాత్రే చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఇంక అందరూ తెలిసిందే కదా. నేనైతే పచ్చిపప్పు, మా సైడ్ అయితే పచ్చిపప్పు అంటారు, ఇక్కడేమో శనగపప్పు అంటారనమాట. శనగపప్పుతోటి బెల్లం శనగపప్పుతో చేస్తున్నాను. ఒక్కొక్కరు రవ్వతో చేస్తారు, ఒక్కొక్కరు కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని చేస్తారు, కానీ నేనైతే శనగపప్పుతో చేస్తున్నాను. ఇప్పుడైతే గారెలు చేస్తున్నా ఫస్ట్, తర్వాత పూర్ణం బూరెలు చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను ప్లెయిన్గా కొన్ని చేస్తాను అనమాట. కోమలి నందిని ఆనియన్స్ ఇవన్నీ వేస్తే తినరు, వాళ్ళ కోసం కొన్ని ప్లెయిన్గా చేసిన తర్వాత మా కోసం ఆనియన్స్ అవి వేసుకుంటాను. తర్వాత వాళ్ళకి కొన్ని చేసిన తర్వాత నేను వేస్తాను అనమాట. ఇంకా పిల్లలకి ఇష్టమైనట్టు కూడా చేయాలి కాబట్టి ఇంకా ఎందుకంటే ఇట్లాగా మొత్తం వేసినా కూడా ఏం చేస్తారంటే కోమలి నందిని పక్కన తీసి పెట్టేస్తారనమాట. ఆనియన్స్ అన్నీ చిన్నగా స్లోగా ఏరుకొని అదన్నీ పక్కన తీసి పెట్టేసుకుంటే తింటారు. ఇంకా అట్లా దానికన్నా ఇది బెటర్ కదా, కొన్ని వాళ్ళకి విడిగా చేసి మనం అట్లా వేసుకుంటే అది కొంచెం బెటర్ అని ఇట్లా చేస్తున్నాను అనమాట. పెరుగు వడ చేయాలి కోమలి వాళ్ళకి. ఈరోజు పెరుగు వడ చేయమన్నారు. వడలు చేసినప్పుడల్లా పెరుగు వడ అడుగుతారు కోమలి వాళ్ళు, ఇష్టం అనమాట పెరుగు వడ. ఇంట్లో కొంచెమే పెరుగు ఉంది వాళ్ళ కోసం, సరేనే వాళ్ళకైతే సరిపోద్ది అనేసి చేస్తా అని చెప్పాను అనమాట. అందుకోసం దీంట్లో ఏమేయకుండా పెరుగు వడకి దీంట్లో వడలో ఏమైపోయినా పర్లేదు, ప్లెయిన్గా చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ కొంచెం సాల్ట్ వేసాను అంతే, అంతకంటే ఏమీ లేదు. జీలకర్ర కూడా వేయలేదు, ఓన్లీ సాల్ట్ వేసి చేస్తున్నాను. నేను ఎక్కువ మినపప్పు వడలే మినప వడలే చేస్తా, కానీ పెసర వడలు ఇది చేయనమాట. తినరు కోమలి వాళ్ళు, ఇవైతే తింటారు కొంచెం ఇష్టంగా, అందుకని ఇవే చేస్తాను. పండగంటే అంటారు కానీ అబ్బో, పండగంటే చాలా పనులు ఉంటాయి. తినడం ఏమో కానీ పని అయితే చాలా ఉంటుంది అసలు. ఉదయం అదిగాక ఎండాకాలం కదా, ఎండలకు అసలు పొయ్యి దగ్గర అయితే ఉండలేకపోతున్నాను అనమాట. అసలు చెమటలు అయితే కారిపోతున్నాయి అసలు, వేడికి అంత ఎండగా వస్తుంది. అసలు 7 కల్లా ఎంత వేడి వస్తుందో అసలు ఎందుకో కానీ. ఇప్పుడైతే నేను గారెలు అయితే చేసేసాను. ఈ గారెలు కూడా చేసేసాను ఒకసారి. వాళ్ళకి కొన్ని చేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మాకు కూడా చేసేసుకున్నాను ఒకసారి. ఇప్పుడైతే పూర్ణం బూరెలు చేస్తాను. ఇవైతే అయిపోయినాయి చేయటం. గారెలు అయితే చాలా స్మూత్గా బాగా వచ్చినాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. మనకి ఒక్కోసారి ఆయిల్ పీల్చిద్ది కానీ ఇప్పుడైతే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చలేదు. ఇప్పుడైతే పూర్ణం బూరెలు చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం చేయట్లే, పిండి మొత్తం కొన్నే చేస్తున్నా. ఎందుకంటే ఒక రోజులో మొత్తం తెల్లేము ఇవన్నీ. ఇవైతే నైట్ కూడా మిగిలినాయి మాకైతే, మిగులుతాయి అట్లా అన్ని చేశాను ఇప్పుడే. ఎందుకని మొత్తం చేయట్లేదు అనమాట. ఆ పిండి ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పూర్ణం అనేది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిండి కలుపుకొని పూర్ణం రెడీగా ఉంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. అందుకని కొంచెం ఎక్కువే చేసి పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే నేను రాత్రి ఏం చేశానంటే ఇది బియ్యం 1 కప్పు బియ్యం, 2 కప్పులు మినపప్పు నానబెట్టేసి ఉదయాన్నే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని చేసేసుకోవాలన్నమాట. ఇది పిండి పులవకూడదు, పులిస్తే ఏమైందంటే ఆయిల్ పట్టేసి అసలు పుల్లగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఆయిల్ ఫుల్గా పెట్టేస్తుంది పులిసిందంటే. పిండి పులవకుండా అప్పటికప్పుడు చేసుకోవాలి. కావాలంటే మనం పూర్ణం బూరెలు చేసుకునే ముందు 1 గంట ముందు వేసుకున్నా సరిపోద్ది. మరి ఇంకా నైటు రుబ్బి పెట్టేసుకొని ఉదయం చేసుకుంటే అస్సలు బాగుండవు అనమాట. ఎప్పుడైనా అట్లా చేయొద్దు, ఆయిల్ ఫుల్గా పెట్టేసిద్ది. ఒకటి పుల్లగా ఉంటాయి అనమాట, పులిసిద్ది కదా పిండి. అదిగాక ఎండాకాలం పుల్లగా అయిపోద్ది పిండి, బాగుండదు అనమాట.
అందుకని అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా కొన్ని చేస్తున్నాను, ఎక్కువ చేయలేదు, పిండి మొత్తం అయితే చేయలేదు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి చేస్తున్నా. భక్షాలు అయితే సాయంత్రం చేద్దాం అనుకున్నా. ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం చేయొచ్చు. మళ్ళీ మొత్తం ఒకేసారి చేసి పెట్టేసుకొని అయితే తినలేము. మళ్ళీ అది కాక ఒకవేళ తిన్నామంటే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, తినకపోతే రేపు పిండి అయితే పాడైపోదు కాబట్టి, పూర్ణం పిండి అయితే పాడైపోదు కదా, ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి అప్పటికప్పుడు రేపు ఏం చేసుకోవచ్చు, ఎల్లుండి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు వేడివేడిగా ముందే చేసుకొని తినకపోతే వేస్ట్ అయింది కదా, అందుకని కొన్ని చేశాను అనమాట, ఎక్కువ చేయలేదు. అది కాక కొంచెం లేట్ కూడా అయింది ఈరోజు పూజ చేయటం కూడా. కొంచెం లేటుగా లేచినాం లేవటం కూడా. ఉదయాన్నే మరి పొద్దున్నే లేవలేదు, ఇంకా సెలవే కదా పిల్లలకని కొంచెం లేటుగా లేచాను అనమాట. ఇప్పుడైతే ఇది పెరుగు, దీంట్లో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను పిల్లలకి పెరుగు వడ కోసం. కోమలు ఏం చేస్తుందంటే ఇక్కడ వేప పూత తీస్తుంది, ఇది ఉగాది పచ్చడిలోకి. నందిని అయితే ఇంకా చదువుకుంటూనే ఉందండి. నందినికి ఒక ఎగ్జామ్ ఒకటే అయిపోతే కొంచెం ప్రశాంతంగా, పండగ రోజు ప్రశాంతంగా ఉండేదే. ఒకటి ఉంది పండగ, 3 days ఉంది ఇంకా ఎగ్జామ్. సండే, మండే, ట్యూస్డే తర్వాత వెడ్నెస్డే రోజున ఎగ్జామ్ అనమాట నందినికి. ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి కూడా చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కోమలి వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అలా అని మరీ ఎక్కువ తినేయకూడదు, చింతపులుసు కదా, చింతపండు కదా, కొత్త చింతపండుతో చేయాలి ఇది. నేనైతే చింతపండు తెప్పించాను మొన్న. తర్వాత పెరుగు వడకి నేను పెరుగు ఉప్పు వేసి కలిపి పెట్టేశాను కదా, దాంట్లో తాలింపు పెట్టేశాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసాను అనమాట. కోమలికి నందినికి అయితే చాలా ఇష్టం పెరుగు వడ అంటే. వడ చేసినప్పుడల్లా వాళ్ళకి స్పెషల్గా పెరుగు వడ చేయాలి. నేను కొంచెమే పెరుగుంది ఈరోజు, అయినా పర్లేదని కొంచెం వాళ్ళిద్దరి వరకైనా చేద్దామని చేస్తున్నాను అనమాట. వాళ్ళకి అంత ఇష్టం వడ చేసినప్పుడల్లా. అట్లా తిన్నారంటే కొంచెం ఆయిల్ ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్ ఉండదన్నమాట. కోమలికి ఆయిల్ ఫుడ్ తింది కదా ఎక్కువ, ఇది తింటే మాత్రం కొంచెం ఆ పిల్లకి అనిపించదు అనమాట. మా కోమలికి ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ అనిపించదు, అందుకని ఇది చేయమంటుంది అనమాట. అది కాక టేస్టింగ్ కూడా ఉంటాయిలండి, చాలా బాగుంటుంది. పెరుగు కూడా చాలా బాగుంటుంది. పెరుగు ఫ్రెష్గా ఉండాలి, పుల్లటి పెరుగు అయితే అస్సలు బాగుండదు. కొంచెం ఫ్రెష్గా ఉంటే పెరుగు బాగుంటుంది అనమాట దీనికి. ఇవైతే తర్వాత ముందుగా చేసి పెట్టేసుకున్నాను కదా వడలు, ప్లెయిన్ వడలు. అవి కొంచెం వాటర్లో వేసి, ఆ వాటర్ని పిండేసి, మళ్ళీ ఆ వాటర్ని మొత్తం గట్టిగా పిండేసేసుకొని పెరుగులో వేసుకోవాలి. మనకి ఎన్ని పడితే అన్ని వేసేసుకుంటున్నాను. నేను 6 బట్టిని 6 వేసాను. పెరుగు మనకు చిక్కగా ఉంటే బాగుంటుంది, ఇంకా పలసగా ఉండకూడదు వాటర్ లాగా, అది గుర్తుంచుకొని చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇట్లాగా వాటర్ అన్ని తీసేసుకొని దీంట్లో వేసేస్తున్నాను. కోమలి వాళ్ళకి చాలా ఇష్టమైన పెరుగు వడ. ఈరోజు స్పెషల్ ఇంకా మాత్రం ఉండాలి కదా, ఉగాదంటే స్పెషల్ ఏమో కానీ మనకి ఎండలకు మాత్రం పొయ్యి దగ్గర ఉండి చెమటలు అయితే కారిపోతున్నాయి, అంత వేడిగా ఉంది అసలు. నాకైతే మధ్యాహ్నం అసలు కర్రీస్ 2-3 ప్లాన్ చేసుకున్నా, అసలు ఏం చేయకుండా ఓన్లీ పప్పు చేశాను అనమాట సింపుల్గా. ఇప్పుడైతే ఉదయాన్నే టిఫిన్కి అయితే పెరుగు వడ తింటున్నాం. పూర్ణం కూడా మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు, పొద్దున్న వెళ్ళారనమాట, ఉదయాన్నే ఏ షిఫ్ట్ వెళ్ళారు, మధ్యాహ్నానికి వస్తారు. ఇప్పుడైతే మధ్యాహ్నం వంటలు సింపుల్గా చేసేసాను. ఎండకి పని కూడా చాలా పని ఎక్కువ ఉందండి. బట్టలు ఉతికేసాను, మళ్ళీ ఇంకా గిన్నెలు కడిగేసి ఇవన్నీ పని చేసేసరికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయిందనమాట. కర్రీస్ ఎక్కువ చేయాలని రైస్ కొంచెం ఎందుకు అయిపోయిందంటే పులిహోర చేశాను అనమాట. ఇదైతే మెంతికూర టమాటా పప్పు, చాలా బాగుంటుంది మెంతికూర వేసుకుంటే. పప్పును నేను వంకాయ కారం చేద్దాం అనుకున్నా, అసలు వంకాయ కారం అయితే చేయలేదు. అది కాక ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా తినడానికి, ఇంకా ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు తింటారులే అని చేయలేదన్నమాట. ఇది పులిహోర. రైస్ ఉడికిన తర్వాత కొంచెం ఆ రైసే తీసి పులిహోర చేశాను. తర్వాత ఇది ఉదయం వడలు పెరుగు వడ వేసారు కదా, దాంట్లో కొంచెం పెరుగు మిగిలిందనమాట. ఇది వడలు, గారెలు, పూర్ణాలు ఇవి. అసలు ఈరోజైతే ఫుల్ ఇవే సరిపోయినాయి అనమాట. ఇంక అందుకని ఎక్కువ ఏం చేయలేదు. నేను భక్షాలు కూడా చేయలేదు ఈరోజు, ఎందుకంటే ఇంక ఇవే ఎక్కువైపోయినాయి. ఇంకా అవి ఎప్పుడు తింటాం, రేపు తినొచ్చులని చేయలేదన్నమాట. అవైతే ఈరోజు ఇవే సరిపోయినాయి మాకైతే. పిల్లలు అయితే పడుకున్నారు కొంచెంసేపు, నందిని అయితే చదువుకుంటూనే ఉంది. ఇంక ఎగ్జామ్ ఉంది కాబట్టి నందిని చదువుతూనే ఉంది. కోమలి కొంచెంసేపు పడుకుందనమాట, ఎందుకంటే ఉదయం లేచి కొంచెం తలస్నానం చేసి పనులు చేశారు కదా, అందుకని. ఇది ఈరోజు వీడియో అయితే ఉగాది రోజున. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.